హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం ఫ్రెండ్స్. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆన్సర్ ఈస్ ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది? ఆన్సర్ ఏ అమెరికా రాజ్యాంగం. నెక్స్ట్, భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది? ఆన్సర్ ఈస్ ఆన్సర్ సి 1773వ చట్టం. నెక్స్ట్, గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పరిచారు? ఆన్సర్ ఈస్ ఆన్సర్ డి 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏ 1833 సంవత్సరంలో. నెక్స్ట్, భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఏమిటి? ఆన్సర్ ఈస్ భారతీయ లా కమిషన్ ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈస్ బి 1833 సంవత్సరంలో భారతీయ లా కమిషన్ ఏర్పడింది. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం తూర్పు ఇండియా కంపెనీ డైరెక్టర్ల నుంచి భారతదేశ పాలనను ఎప్పుడు స్వీకరించింది? ఆన్సర్ ఈస్ ఆన్సర్ సి 1853 సంవత్సరంలో స్వీకరించింది. నెక్స్ట్, భారతీయ రాష్ట్రంలో స్వీయ శాసన నిర్మాణ అధికారం లేకుండా చేసిన చట్టం ఏమిటి? ఆన్సర్ ఈస్ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఈస్ బి ఢిల్లీలో రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది. నెక్స్ట్, ఆసియాలు లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఈస్ ఏ నెహ్రూ. నెక్స్ట్, ఆసియాలు లక్ష్యాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ ఈస్ బి 1947 జనవరి 22వ తేదీన. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాల పరిశీలనకు ఎన్ని కమిటీలు గలవు? ఆన్సర్ ఈస్ ఆన్సర్ డి 22 కమిటీలు కలవు. నెక్స్ట్, ఎవరి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈస్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఈస్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఈస్ ఏ 1947 ఆగస్టు 29వ తేదీన. నెక్స్ట్, ముసాయిదా కమిటీలో సభ్యులు ఎంతమంది? ఆన్సర్ ఈస్ బి 6 సభ్యులు ముసాయిదా కమిటీలో ఉంటారు. నెక్స్ట్, రాజ్యాంగ రూపకల్పన కోసం ఎంత సమయం పట్టింది? ఆన్సర్ ఈస్ ఆన్సర్ సి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. నెక్స్ట్, ముసాయిదా కమిటీ సభ్యులు కాని వారు ఎవరు? ఇక్కడ ఫిల్లింగ్ మిస్టేక్ పడింది ఫ్రెండ్స్, సారీ. ముసాయిదా కమిటీ సభ్యులు కాని వారు ఎవరు? ఆన్సర్ ఈస్ డి మొహమ్మద్ జిన్నా. నెక్స్ట్, రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం? ఆన్సర్ ఈస్ సి 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం. నెక్స్ట్, రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన సంవత్సరం? ఆన్సర్ ఈస్ ఆన్సర్ బి 1950 జనవరి 26వ తేదీన. నెక్స్ట్, రాజ్యాంగం ఆమోదించిన ప్రారంభంలో నిబంధనలు
భాగాలు షెడ్యూల్స్ ఎన్ని? ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏ 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు. నెక్స్ట్ భారత రాజ్యాంగం. ఆన్సర్ ఈస్ ఏ లిఖిత రాజ్యాంగం. నెక్స్ట్ భారత రాజ్యాంగమును ఏ ప్రకరణ ప్రకారం సవరించవచ్చు? ఆన్సర్ ఈస్ బి 368వ ప్రకరణ ప్రకారం భారత రాజ్యాంగమును సవరించవచ్చు. నెక్స్ట్ ప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్ ఏది? ఆన్సర్ ఈస్ బి రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఈస్ సి ఏనుగు. నెక్స్ట్ క్రింది వారిలో ప్రత్యేకమైన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఏ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని ఆమోదించింది ఎవరు? ఆన్సర్ ఈస్ జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని ఆమోదించినది. ఆన్సర్ ఈస్ ఆన్సర్ బి భారత రాజ్యాంగ పరిషత్. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం. ఆన్సర్ ఈస్ సి 1950 జనవరి 24వ తేదీన భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నిసార్లు సమావేశం అయింది? ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏ 12 సార్లు సమావేశం అయింది. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఈస్ బి కృపాలాని. నెక్స్ట్ ఆన్సర్ బి కృపాలాని. నెక్స్ట్ ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఈస్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఎప్పుడు తగ్గించారు? ఆన్సర్ ఈస్ సి 1989వ సంవత్సరంలో. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చింది ఎవరు? ఆన్సర్ ఈస్ బి కామత్. నెక్స్ట్ భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని చెప్పింది ఎవరు? సార్ ఐవర్ జెన్నింగ్. నెక్స్ట్ భారతదేశానికి మొదటిసారిగా ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఈస్ బి మోతిలాల్ నెహ్రూ. నెక్స్ట్ దృఢ రాజ్యాంగం అనగానేమి? ఆన్సర్ ఈస్ డి 2/3 మెజారిటీతో సవరించున్నది. నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రవేశిక 32 భారత రాజ్యాంగంలోని పీఠిక ఏ దేశ రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది? ఆన్సర్ ఈస్ బి అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. నెక్స్ట్ ప్రవేశిక పీఠికకు మూలాధారము ఏమిటి? ఆన్సర్ ఈస్ సి నెహ్రూ ఆశయాలు లక్ష్యాల తీర్మానం. నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రవేశికలో దేశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈస్ సి సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. నెక్స్ట్ భారత రాజ్యాంగాన్ని ఎవరు ఆమోదించి సమర్పించినట్లు పేర్కొంటారు? ఆన్సర్ ఈస్ డి భారత ప్రజలు. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.